ఇది వావిలాకు అంటే మనం మారేడాకు చూసినా చూడండి ఆ విధంగానే ఉంటుంది. 3 ఆకులు ఉంటాయి, మంచిగా కమ్మగా వాసన వస్తుంది. ఇంకొకటి మీరు ఐడెంటిఫికేషన్ చెప్తున్నారు, దీని ఐడెంటిఫికేషన్ మన ఊర్లో పల్లెటూరులో ఒక ముస్లామే నుండి చిన్న పిల్లలు అందరికీ తెలుసు. మన సిటీ వాళ్ళకి దురదృష్టం మనకు కనబడదు, కానీ ఊర్లో ఎవరైనా వావిలాకు అంటే ప్రతి ఇంట్లో ఒక అనాయితీగా ప్రతి ఇంట్లో ఒకటి ఉంటుంది చెట్టు, దాని గురించి డౌటే లేదు. కానీ రావడానికి కొంచెం తక్కువ అయిపోతుంది, అంత బ్యూటిఫుల్ గా చెట్టు ఉంటుంది, అది అందంగా ఉంటుంది, కమ్మగా వాసన వస్తుంది, మళ్ళీ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సో ఈ విధంగా ఊర్లో వాళ్ళకి ప్రతి వావిలి అంటే అర్థం పెట్టుకుంటారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏం లేదు, గుర్తు పెట్టుకుంటారు వాళ్ళు. సో డాక్టర్ గారు, మరి ఈ వావిలి చెట్టు మాక్సిమం అందరి ఇళ్లలో ఉంటుంది, పరిసరాల్లో కూడా ఉంటుంది. సో మరి దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అంటే ఏం చెప్తారు? చూడండి, మనం ఊర్లో బ్యాక్గ్రౌండ్ లో చూస్తే మన ఊర్లో బాలింతలకు స్నానం చేపిస్తారు. మీరు వినొచ్చు, లేడీస్ చాలా మంది డెలివరీ అయిన వెంటనే దీని ఆకులు తీసుకొని మంచిగా వేడివేడిగా నీళ్ళలో పెట్టి లేడీస్ స్నానం చేస్తారు. సో అది ఏమంటే వాతహరం అంటే మనం మన డెలివరీ అయిన తర్వాత బాడీ మొత్తం ఒక నర్వస్ సిస్టమ్ మొత్తం బ్రేక్ డౌన్ లో ఉంటుంది. ఆ నర్వస్ సిస్టమ్ ని మళ్ళీ స్టిమ్యులేషన్ చేసి మళ్ళీ సమాన స్థితికి తీసుకురావాలంటే ఈ నర్వస్ సిస్టమ్ మీద ఇది బాగా పనిచేస్తుంది. ఈవెన్ బ్రెయిన్ నుండి స్పైనల్ కార్డ్ అన్ని బాడీలో ఉన్న ఏమంటారు చక్రాల మీద కూడా ఇది పనిచేస్తుంది. సో ఈ విధంగా అది చేస్తే డెలివరీ తర్వాత ఒక కొత్త ప్రాణం, లేడీస్ కి డెలివరీ తర్వాత మొత్తం బాడీ జీర్ణ స్థితిలో ఉంటుంది, చాలా వీక్ ఉంటుంది. సో దాన్ని మళ్ళా పునఃస్థితికి తీసుకురావాలంటే ఆ స్థితిలో దీంతో స్నానం చేపిస్తా. సో దానిలో అన్ని ఔషధం కొట్టి స్నానం చేపిస్తారు. మీరు కడుపులో తాగిపోయి కొంతమంది కషాయం చేసి తాగిపిస్తారు, కానీ ఆ స్నానంలోనే అన్ని గుణాలు ఉంటాయి. సో ఆ విధంగా నర్వస్ సిస్టమ్ కి చాలా మంచి మెడిసిన్. అంటే నర్వస్ సిస్టమ్ బూస్ట్ చేయడమే కాకుండా నొప్పులు ఏదైనా ఉంటే కూడా తగ్గిస్తుంది. అదే నర్వస్ సిస్టమ్ అంటే మన నొప్పిలతోనే సంబంధం. అది నర్వస్ సిస్టమ్ తోనే మనకు బాడీకి పెయిన్స్ వస్తాయి. సో వెంటనే పేషెంట్ కి బాలింత లేడీకి ఇమీడియట్లీ రిలీఫ్ వచ్చేస్తుంది. సో ఆ విధంగా ఇది అంతా అరోమా, దానిలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏమంటే ప్రాపర్టీ ఏమంటే అరోమా, సుగంధి ద్రవ్యం. అది చూడండి, ఇప్పుడు వర్షం వచ్చిన వెంటనే దానిలో ఆ కమ్మగా వాసన వస్తుంది. ఆ వాసనతోనే మన హార్మోన్స్ అన్ని సెటప్ అయిపోతుంది. ఇప్పుడు మన మల్లెపూలు ఉంటారు, మల్లెపూలు వాసన చూస్తే మనకు మంచిగా అనిపిస్తుంది. సో అదే విధంగా దీని హార్మోన్స్ తోనే, ఆ స్మెల్ తోనే మన హార్మోన్స్ మంచిగా అయిపోతుంది, అంత ఎఫెక్ట్ ఉంటుంది. డాక్టర్, ఇంకా మోర్ హెల్త్ బెనిఫిట్స్ అంటే ఇంకా దీన్ని ఆకుని అనేది ఏ విధంగా ఉపయోగించవచ్చు అంటారా? దీని ఆకులు చాలా మంచిగా పనిచేస్తుంది. ముఖ్యంగా మన ఊర్లో ఏం చేస్తారంటే దీన్ని ఇంకా మనం అనుభవంతో కూడా చూస్తున్నాము, మోకాల నొప్పిలు, కీలవాతం ఉంటుంది, మోకాలు అరిగిపోయి ఆర్థరైటిస్ అని చెప్తారు. సో దానిలో ఏం చేయాలంటే దీని ఆకులు తీసుకొని దంచి ఒక పెంక మీద వేడి చేసి ఒక పొట్టం లాగా కడుకొని దాంతో కాపం చేస్తారు, కాపడం పెడతారు. దాంతో ఏమంటే మోకాల నొప్పిలు అవి చాలా తక్కువ పడుతుంది. అదే విధంగా దీని ఆకులు తీసుకొని ఒక 10 ఆకులు తీసుకొని ఒక కప్పు నీళ్ళు వేసి ఉడకబెట్టి దాన్ని కషాయం చేసి కూడా తాగుతారు. దాంతో కూడా మోకాల నొప్పిలు చాలా, అది కషాయం చేసినప్పుడు దానిలో 2 మిరియాలు వేయాలి, మిరియాలు వేసి కషాయం చేసి తాగాల. దాంతో కూడా మోకాల నొప్పిని చూస్తే కానీ చాలా 25 years అంత నుంచి మోకాల నొప్పులు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. దాంతో పాటు 25 years అంటే వాళ్ళకి లైఫ్ స్టైల్ డిసార్డర్, వాళ్ళు సరిగా తిండి లేదు, కాల్షియం డెఫిషియన్సీ అట్లా ఉంటే కూడా వస్తుంది. సో అక్కడ వాళ్ళు నువ్వులు వేసుకోవచ్చు, ఈ కషాయం చేసి దానిలో ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలి, నువ్వులు బెల్లం వేసుకొని తాగితే ఇంకా తొందరగా, చిన్న వయసులో ఉన్న వాళ్ళకు, పెద్ద వయసు వాళ్ళకి ఇట్లా తాగితే సరిపోతుంది. నువ్వులు బెల్లం వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. దాంతోపాటు ఇది ఏమంటే దోమలు రాకుండా కూడా చేస్తుంది. మన చుట్టుపక్కల ఇంట్లో పెట్టినాం అనుకోండి, ఆ స్మెల్ కి దోమలు రావు, రిపెలెంట్, ఇన్సెక్ట్ రిపెలెంట్, మాస్కిటో రిపెలెంట్ గా పనిచేస్తుంది. మళ్ళీ ఇంకొకటి దీన్ని ఆకులు తీసుకొని ఎండబెట్టి మనం ఇంట్లో ఫెమిగేషన్, దాన్ని ఒక ఆవు పిడికలు చేసి దాన్ని పొడి చేసినాం అనుకోండి, పొగ వస్తుంది. ఆ పొగ మన రూమ్ లో అంతా పోతే మొత్తం మాస్కిటోస్ అన్ని వెళ్ళిపోతుంది. సో దీంతో సైడ్ ఎఫెక్ట్ రావు. అదే మనం కెమికల్ మాస్కిటో రిపెలెంట్స్ వాడితే దానిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. సో దీనిలో మంచిగా అట్లా కూడా మనం ఊర్లో దీన్ని పాపులరైజ్ చేయవచ్చు మాస్కిటో రిపెలెంట్ గా, ఎందుకంటే ఇప్పుడు మలేరియా లాంటి జబ్బులు చాలా వస్తున్నాయి. సో దాన్ని మనం వావిలాకుల్ని ఈ విధంగా వాడుకోవచ్చు. సో డాక్టర్ గారు, ఇంకా అంటే డైజెస్టివ్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయడం కానీ, లేదంటే దీన్ని ఏ విధంగా కషాయం చేసుకోవడం తాగడానికి అనేది ఉపయోగపడుతుంది అంటారు? డైజెషన్ తో పని ఉంటుంది, కానీ ముఖ్యంగా ఇది స్కిన్ డిసీజ్ లో బాగా పనిచేస్తుంది. మన చెప్పింది కుష్ఠహారం అని చెప్పింది. సో కుష్ఠహారం అట్లనే దాని ఆకులు తీసుకొని కషాయం చేసి తాగడం, మళ్ళీ అదే ఆకుని ఉడకబెట్టి దాంతో స్నానం చేయడం, బాడీ మొత్తం స్నానం చేయడం. సో దానిలో చర్మ వ్యాధులు అన్ని పోతాయి. ముఖ్యంగా సోరియాసిస్ లాంటి దానిలో కూడా మేము ఇస్తూ ఉంటాం, చాలా బాగా పనిచేస్తుంది స్కిన్ డిసీజ్ లో, నర్వస్ సిస్టమ్ లో. ఇంకొకటి ముఖ్యంగా హార్మోన్స్ ని మీకు చెప్పిన చూడండి, వాసనతోనే హార్మోన్స్ మీద ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు మనకు సమాజంలో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది, PCOD అని, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనే ఒక జబ్బు వచ్చింది. ముఖ్యంగా యంగ్ టీనేజ్ పిల్లలకి వస్తుంది, 25, 20, 21 నుండి 25 పిల్లలకి వస్తుంది. సో మెన్సెస్ రెగ్యులర్ రావు, ఇర్రెగ్యులర్గా వస్తాయి. దానిలో ఈ మొక్క చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇప్పుడు దాని మీద ఎంత రీసెర్చ్ అయిందంటే దాన్ని ఈ ఆకులది ఎక్స్ట్రాక్ట్ తీసుకొని మోడర్న్ డాక్టర్స్
దాన్ని వాడుతున్నారు. సో మన పాతకాలం ఏం చేస్తుంటే దీన్ని కషాయం బహిష్ట సరిగా రాలేదనుకోండి, దాన్ని మన ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే ఋతుశూలం. ఋతు అంటే మెన్సెస్, శూలం అంటే నొప్పి. సో ఋతుశూలంలో ఇది బాగా పనిచేస్తుందని మన శాస్త్రంలో ఉన్నది. సో ఇప్పుడు మోడర్న్ వాళ్ళు ఏం చేస్తారంటే దాని మీద రీసెర్చ్ చేసి దాంతో ఎక్స్ట్రాక్ట్ తయారు చేస్తారు. ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్నది. దాన్ని ఈ పీసీఓడి ప్రాబ్లంలో వాడుతున్నారు. సో మనం ఏం చెప్పొచ్చు, ఇప్పుడు అందరు లేడీస్కి చాలా మందికి దానికి ట్రీట్మెంట్ లేదు. అలోపతిలో అన్ని ఏదో కెమికల్స్ మెడిసిన్స్ ఇస్తారు, దానికి ట్రీట్మెంట్ లేదు అలోపతి సైడ్లో. సో మనము ఆ పేషెంట్స్కి నిర్భయంగా ఒక 15-20 ఆకులు తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసి ఉడకబెట్టి ఒక 2-3 నెలలు తాకితే మెన్సెస్ సైకిల్ రెగ్యులర్ అయిపోతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో ఇది మనం పేషెంట్కి ఏం సైడ్ ఎఫెక్ట్ లేకుండా కూడా వాడచ్చు. సో దానిలో పీసీఓడి ప్రాబ్లం చాలా బాగా పనిచేస్తుంది. ఎస్ డాక్టర్, చాలా మంది మహిళలు కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. సో అది ఎన్నాళ్ళ వరకు తాగాలంటే? 3 months వాడండి, 3 cycles వాడండి. 3 cycles రెగ్యులర్ వచ్చేదాకా వాడాలా, మళ్ళీ బంద్ చేసాలి. హార్మోన్ సెట్ అయిపోతుంది. అది కూడా అర్లీ మార్నింగే తీసుకోవాలి. అర్లీ మార్నింగ్ ఒక 10 ఆకులు తీసుకొని గ్లాస్ నీళ్ళు వేసి ఉడకబెట్టి ఎంటీ స్టమక్ తాగండి, దాంతో అన్ని క్లియర్ అయిపోయి. ఓకే డాక్టర్, ఇంకా దీనివల్ల మోర్ హెల్త్ బెనిఫిట్స్ అంటే ఇంకా ఏం చెప్తారు? అంటే బ్యూటీకి ఏదైనా ఉపయోగపడుతుంది అంటారు? ఇది బ్యూటీ ఏం లేదు దానికి, బ్యూటీకి పెద్ద ఏం దానికి రోల్ లేదు. మన స్కిన్ డిసీజ్ చెప్తున్నాం చూడండి, అదే నీళ్ళతో మనం స్నానం చేసుకోవాలా. ముఖ్యంగా ఇప్పుడు మీ కొంతమంది ఎక్కువ హార్డ్ వర్కర్ ఉంటారు, ఎక్కువ ట్రావెలింగ్ చేస్తారు, అలసిపోతారు తొందరగా. సో వాళ్ళు ఏం చేయాలంటే దీని ఆకులు తీసుకొని రాత్రిపూట ఒక టబ్ బాత్ లాగా వేడి నీళ్ళు దీని ఆకులు వేసుకొని టబ్ బాత్ కానీ వేడి నీళ్ళు వేసుకొని దాన్ని స్నానం చేస్తే అలసట పోతుంది. ఎంత మనం అలసిపోయినాం మంచిగా ప్రశాంతంగా నిద్ర వస్తుంది. పొద్దున్న చేస్తే బాడీ ఫ్రీ అయిపోతుంది. బాడీ మంచిగా అలసట పోయింది అనుకోండి, ఆటోమేటిక్ ఇట్ ఈస్ కాస్మెటిక్ చామ్ మీ ఫేస్ మీద వచ్చేస్తుంది. అట్లా అలసట పోయేదానికి శ్రమహరం, ఆలస్య అనిద్ర శ్రమహరం అని దీన్ని ఒక గుణం ఉన్నది. శ్రమాన్ని హరిస్తుంది ఈ చెట్టు. సో ఆ విధంగా దాంతో స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులన్నీ పోయి బాడీ మంచిగా ఉంటుంది. డాక్టర్ చూసే కానీ చాలా మంది ఇన్సోమ్నియాతో అంటే నిద్రలేమితో బాధపడుతుంటారు, అలాంటి వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. వాళ్ళకి చాలా మంచిది, మీరు చెప్పిన చాలా మంచి ఐడియా. నిద్రలేని వాళ్ళు రోజు ఇన్ని ఆకులు సాయంత్రం పూట వేడి నీళ్ళు బాయిల్ చేసి స్నానం చేసుకున్నాం అనుకోండి, బ్రహ్మాండమైన నిద్ర వస్తుంది వాళ్ళకి, దానిలో డౌటే లేదు. ఆ బాత్రూమ్ లో కూడా పొద్దున్న బాత్రూమ్ లో మనం స్నానం చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ దాకా ఆ బాత్రూమ్ లో కూడా అదే స్మెల్ వస్తుంది. అంత బ్యూటిఫుల్, చాలా మంచి అరోమా ఉంటుంది. బ్యూటిఫుల్ అరోమా ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే దీంతో చేసిన ఎక్స్ట్రాక్ట్ కానీ లేదంటే తీసిన ఆ రసాన్ని కానీ ఏదైనా వాటర్ లో వేసి అలా పెట్టినా కానీ రూమ్ అంతా కూడా అరోమా మంచి ఫ్రెష్ దీన్ని నిర్గుండి ఆయిల్ అని నిర్గుండి అరోమాది ఎక్స్ట్రాక్ట్స్ వచ్చేస్తున్నాయి. నిర్గుండి చెప్తారు దీన్ని, సంస్కృతంలో నిర్గుండి, వైటెక్స్ నిగుండి అని చెప్తారు. దాని అరోమాస్ వచ్చేస్తున్నాయి. దానిలో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ మాస్కిటో రిపెలెంట్స్ కూడా తయారు చేస్తున్నారు. మనము కాయిల్స్ ఉంటాయి చూడండి, తో ఈ ఆకులతో పొడి చేసి దానిలో కొన్ని వేప నూనె అవి కలిపేసి కాయిల్స్ కూడా తయారు చేస్తున్నారు ఇన్సెక్ట్ రిపెలెంట్ లాగా ఈ ఆయిల్ ఆకుతో. సో అట్లా పెట్టడం వల్ల మంచి అరోమా వస్తుంది, అంతేకాకుండా దోమలు కూడా వెళ్ళిపోతాయి, ఇంకా ఆరోగ్యానికి మంచిది. ఇది మనకు మొండి మొక్క మన ఊర్లో చాలా పాపులర్, చాలా వరకు వస్తుంది. ఇంకా ఆయుర్వేదంలో అయితే మేము దీన్ని వాతహరం అని చెప్తాం. వాతం అంటే నర్వస్ సిస్టమ్ కి బెస్ట్ మెడిసిన్. పక్షవాతం నుండి మోకాల నొప్పి వరకు, మెడ నొప్పి, జన్మ తొంటి నొప్పి అన్నిట్లో మేము ఏమంటారు, ఇది లేకపోతే మా ఆయుర్వేదం లేదు. వాత రోగాలు అన్ని మందుల్లో మేము వాడతాం. సో డాక్టర్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వావిలి గురించి. అంటే ఈ వావిలి మొక్క అయితే తెలుసు కానీ దీనిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అంటే ఏంటో తెలీదు. ఇక ఇప్పుడున్న జనరేషన్కి అయితే దీని ఐడెంటిఫికేషన్ కూడా తెలీదు. సో ఖచ్చితంగా ఇంట్లో నాటుకోదగిన మొక్క ఇది, ఇంట్లో పెంచుకోదగిన మొక్క. ఖచ్చితంగా ఈ మార్పు రావాలని కోరుకుందాము, ఆయుర్వేదం ఇంకా ప్రాచుర్యం పొందాలని కోరుకుందాం. చూస్తూనే ఉంటాం మన చుట్టూ ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. చిన్న చిన్న వ్యాధులకి, చిన్న చిన్న జబ్బులను తగ్గించుకోవడానికి అవి ఉపయోగపడతాయి. కానీ వాటిని ఏ విధంగా ఉపయోగించాలో మాత్రం తెలియదు. సో ఆ అవేర్నెస్ వస్తే మాత్రం ఇన్ని మందులు వాడాల్సిన అవసరం ఉండదు, ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ధన్యవాదాలు. సో చూసారు కదా వావిలిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటో, మెడిసినల్ వాల్యూస్ ఏంటో, ఇక దానిని ఏ విధంగా ఉపయోగించాలో. ఇక ఖచ్చితంగా నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు, మోకాల నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు డాక్టర్ గారు చెప్పిన విధంగా దాన్ని వాడి చూడండి, ఫలితం ఉంటుంది. ఇక మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.